మటన్ బిర్యానీ. మటన్ పీస్ చూడండి, బా ఎంత బాగా కుక్ అయిందో. బాబోయ్. గుడ్ మార్నింగ్ మయా, హలో, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ టు ద న్యూ బ్లాగ్. మయా టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్ 6:30 అవుతుంది. క్లైమేట్ చూడండి ఈరోజు క్లైమేట్ చూస్తుంటే ఎండ మామూలుగా ఉండేలాగా అనిపించట్లేదు. ఇప్పుడు వాకింగ్ స్టార్ట్ అవుతున్నాను. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. వీడియోలోకి వెళ్ళి ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. మొత్తానికి అతి కష్టపడి 3 కిలోమీటర్లు చేశాను. అంతకు మించి ఓపిక నా దగ్గర లేదు. చేశానంటే మళ్ళీ రేపు పొద్దున్న సెలవు పెట్టేస్తాను. అందుకనే కాసేపు ఎక్సర్సైజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడే ఎక్సర్సైజ్లు కూడా చేశాను. పైన చేశాను, మళ్ళీ రేపు కూడా రావాలి కదా అని. ఇక్కడేమో కుర్రోళ్ళు క్రికెట్ ఆడుతున్నాడు. నన్ను ఆడిపించుకుంటారా అని అడుగుదాం అనుకుంటున్నాను, కానీ ఆడిపించుకుంటారు కానీ అనవసరంగా మన ఆట అంతా ఆడకు తెలిసిపోద్ది అని చెప్పేసి వెళ్ళి ఆడట్లా. ఈ రోజు గుమ్మడికాయ జ్యూస్ తాగుతున్నాను నేను. గుమ్మడికాయ జ్యూస్. ఇప్పుడే వచ్చేసాను ఇంటికి. నాకేమో ఈ గుమ్మడికాయ జ్యూసు, నెక్స్ట్ క్యారెట్, వలీగోడ కోసం ఏమో బజ్జీలు పట్టుకొచ్చా. ఫస్ట్ ఈ జ్యూస్ తాగుదా ఎలా ఉందో. ఆల్రెడీ కొంచెం తాగా, మళ్ళీ తాగుతాను. బాబోయ్ అమ్మో, కొంచెం తీయగా నిమ్మకాయ పిండారు, కొంచెం పుల్లగా ఆ పచ్చి వాసన వస్తుంది. నా వల్ల అవ్వట్లేదు, కానీ హెల్త్కి చాలా 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 మంచిది. ప్రశాంతంగా ఇంట్లో ఉంటే ఇదిగోండి మా ఈ టపాలంగాడు ఏదన్నా కారు పార్టీ కోసం తీసుకెళ్ళమన్నాను. సరే, కారు పార్టీ వెళ్ళలేదు, ఎక్కడికన్నా తినడానికి వెళ్దాం రమ్మయ్య. ఆఫీస్లో ఖాళీ వచ్చిందని చెప్పి ఈడు ఇంకో మా ఫ్రెండ్ వచ్చారు. దొరక్క ఖాళీ ఇక్కడికి వచ్చి పార్టీ అనేస్తున్నారు మాట వరుస. ఇక్కడ ఇంతకుముందు వెళ్ళాం కదా మనం, ఇది గుంటూరు సుబానీ హోటల్, అక్కడికి వెళ్దాము. లాస్ట్ టైం బాగుంది, ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడే వచ్చాము గుంటూరు సుబానీకి. అయితే ఇక్కడికి వచ్చాక పెద్ద షాక్ ఏంటంటే ఇందులోకి వెళ్ళిపోయాం. ఫస్ట్ ఇది మొత్తం క్లోజ్లో ఉంది, పక్కనే ఇంకోటి పెట్టారు అనమాట గుంటూరు సుబానీ. ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ పెట్టేశారు. అదే అనుకుంటున్నాను, ఏంట్రా మూస్తాడా అనుకుంటే కింద టూలెట్ వేసాడు. తర్వాత కనబడింది వలీగడికి గుంటూరు సుబానీ మటన్ బిర్యానీ అండ్ చికెన్ బిర్యానీ, కిచడి, ప్యూర్ అథెంటిక్ బిర్యానీ అని ఉంది. నిజంగా అలాగే ఉంటుంది. చూద్దాం లోపలికి వెళ్ళి ఇప్పుడే ఈ రోజు ఎలా ఉంది అనేది. కానీ ఇది దాని మీద కన్నా ఇది బాగుంది, కొంచెం క్లాస్గా ఉంది. అది మరీ ఊర మాస్గా ఉంది. ఇది కొంచెం పర్లా, కొంచెం ఫ్యామిలీ వచ్చినా ఎవరు వచ్చినా తినడానికి బాగుంటుంది. యాజ్ యూజువల్ ఇక్కడ పెరుగు చట్నీ, కట్ట, ఇదే చికెన్ షేర్వా, గోంగూర, ఇందులో ఆనియన్స్, నిమ్మకాయ, ఇంత ముందు తిన్న వాళ్ళు ప్లేట్లో ఇందులో కూల్ డ్రింక్, ఖాళీ అయిపోయిన కూల్ డ్రింక్ చాలా ఎక్కువ. అయితే లాస్ట్ టైం ఓన్లీ బిర్యానీలు మాత్రమే తిన్నాం కదా, ఇప్పుడు కొన్ని స్టార్టర్లు కూడా ట్రై చేద్దాము. చేసి ఎలా ఉన్నాయో చూద్దాం. యాజ్ యూజువల్ రాగానే కూర్చోగానే అరిటాక్ పెట్టారు, ప్లేట్లో అరిటాక్ వేసి పెట్టారు. ఇదిగోండి స్టార్టర్స్లో ఫస్ట్ది మటన్ కబాబ్ అనమాట. చిన్న చిన్న పీసులు వేసారు చూడండి, అన్నీ కూడా బోన్లెస్ పీసులు. చిన్న చిన్న ముక్కలు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. అలా చిన్న చిన్నగా ఉండడం వల్ల మటన్ బాగా కుక్ అయిపోయింది అనమాట. చూడరా మా వాడు మటన్ తింటూ పాపం నా కోసం తింటున్నాడు. దీనికోసం ఓవర్ మసాలా లేదు, నోట్లో పెట్టుకుని కొట్టమని ఘాట్లేదు, నార్మల్గా ఉంది, ఫ్లేవర్ఫుల్గా ఉంది. చిన్నపిల్లలు అయితే బాగాలేదంట. ఇది ఫ్యామిలీ రైస్లో నంచుకుని తిన్నా చాలా బాగుంటుంది. బిర్యానీలో గట్రా నంచుకుని తిన్నా, రోటీల్లోకి బా. నెక్స్ట్ స్టార్టర్ చికెన్ జాయింట్లు. ఒకటే జాయింట్ వేసారు చూడండి ఎంత ఉందో జాయింట్. బా మొత్తం తొడ వేసారు. నిమ్మకాయ పిండాలి దీని మీద అర్జెంటుగా. భలే ఉంది, ఫుల్ రోస్ట్ అనమాట, డీప్ రోస్ట్. స్మెల్ కూడా అదిరిపోయింది. బా మసాలాలు కూడా లోపల దాకా వెళ్ళినాయి చూడండి. నార్మల్ వైట్ కలర్లో లేకుండా లోపల చికెను. బా తిన్నాక ఉల్లిపాయ కొరుక్కోవాలి. స్టఫ్కి అయితే మనం అలాంటి వాళ్ళకి కాదు చెప్పుకున్నాను. థమ్స్అప్ ఉంటే తీన్ రై పెట్టేస్తాను. బా సూప్ ఉంది. నెక్స్ట్ కూడా మటన్లోనే చెప్పాను, నువ్వు హ్యాపీగా. ఇది మటన్ ఫ్రై అనమాట. ఎందుకంటే ఇక్కడ మటన్ తినే వాళ్ళు 2 ఉన్నారు. ఇక్కడ ఒక్కడి కోసం వాళ్ళని ఆపలేం కదా. వీటి టేస్ట్ కూడా చూసేద్దాం. ఇందులో బోన్లెస్ పీసులు 2 వచ్చినాయి అనమాట. మటన్ ముక్కలు ఎందుకో వీళ్ళ దగ్గర ఎంత చిన్న చిన్న సైజులే ఉంటున్నాయి. బా కొంచెం లావు ఉన్నాయి అయితే సరిగ్గా ఉడకలేదు, కానీ చిన్నగా ఉన్నాయి మాత్రం బాగానే ఉడికినాయి. దానికి నీకు డిఫరెన్స్ ఏమైనా అనిపించింది? సేమ్ సేమ్ ఉంది అది ఇది కూడా.
అది కాకపోతే కైమా కొట్టారు. ఇది కొంచెం పెద్ద పీసుల్లో ఉన్నాయి దాంతో కంపేర్ చేసుకుంటే. కాకపోతే ఇందులో బోన్ కూడా వచ్చినాయి అనమాట. ఇది సైడ్ పీస్. ఇది కొంచెం స్పైసీ ఉంది అక్క చిన్నది. ఇందులో స్పైసీ ఉంది. మా వాడు ముఖం మార్చుకున్నాడు అని చెప్పేసి చికెన్లో తవ్వా చికెన్ అనమాట. చూడండి సేమ్ మటన్ పీసులు ఎలా అయితే చిన్న చిన్నవి ఉన్నాయో ఇవి కూడా చిన్న చిన్న పీసులు. దీని టేస్ట్ చూద్దాం. ఇందులో కొంచెం గ్రేవీ ఎక్కువ ఉంది. అవి మరీ రోస్ట్లో ఉన్నాయి. చూడరా బాగా చిన్న చిన్న పీసులు నవ్వడానికి ఇబ్బంది అవ్వకుండా కొడతారో మరి ఏంటో తెలియదు కానీ ఇవన్నీ కూడా ఇలా కన్నా కిచడీల్లోకి, బిర్యానీలోకి, రోటీలోకి బాగుంటాయి. కిచడీలోకి అయితే సూపర్ ఉంటుంది. కిచడీ కూడా దొరుకుద్ది. కిచడీలోకి చాలా బాగుంటుంది. బిర్యానీలు వచ్చేసినాయి. ఒకటేమో మటన్ బిర్యానీ ఫుల్, ఇంకోటేమో కిచడీ. ఆ కిచడీలోకేమో పాయా కర్రీ చెప్పాము. నెక్స్ట్ వచ్చేసరికి చికెన్ బిర్యానీ. స్మెల్ అయితే ఎదరగొట్టేస్తుంది. టేస్ట్ చూసేయాలి. ఇంకా దీని టేస్ట్ చూద్దాం. నెయ్యి ఫ్లేవర్ బాగా తగిలింది. మసాలాలు కూడా ఎక్కువ లేవు. బాగుంది. చాలా మీడియం స్పైసీ. ఎక్కువ మసాలా ఎంత ముద్ద కింద తగలదు. అసలు మసాలా మీకు ఎక్కడా కనబడదు. వచ్చే ముందులో ఇంతకుముందు కూడా చెప్పాను, దృష్టిలో పెట్టుకుని మీడియం స్పైసీ ఉంటుంది. ఫ్లేవర్ మాత్రమే ఉంటుంది. ఫ్లేవర్ క్లియర్గా తెలుస్తుంది. అన్ని మైండ్ సెట్ పెట్టుకుని వస్తే నచ్చుద్ది. కానీ మన హైదరాబాదీ దమ్ బిర్యానీ లాగా స్పైసీగా రాగా అలా ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం మీరు డిసప్పాయింట్ అవుతారు. కానీ ఈ బిర్యానీ గురించి తెలుసుకున్న వాళ్ళు వచ్చి తింటే నచ్చుద్ది. గుంటూరు వైపు ఇలాగే కదా, సేమ్ గుంటూరు విజయవాడ వైపు ఇలానే ఉంటుంది. మటన్ బిర్యానీ, మటన్ పీస్ చూడండి బా ఎంత బాగా కుక్ అయిందో. దేనికి దానికి అలా వచ్చేస్తుంది అనమాట దుమ్ము నుంచి మీట్ సెపరేట్గా. దీని టేస్ట్ చూద్దాం. అది మటన్ తింటాడు, చికెనే. ఈడు మటన్ తింటాడని అన్ని మటన్ తెప్పించుకుంటున్నాడు. ఆల్రెడీ చికెన్ చెప్పాను కదా, బాగుంది. కాకపోతే టేస్ట్ తగ్గింది. అంటే లాస్ట్ టైం తిన్న దాని మీద దీని మీద కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. అంతా బాగుంది కానీ ఏదో ఫ్లేవర్ కొంచెం తగ్గింది. ఈ ఫ్లేవర్ని మనం సెటిల్ చేయాలంటే కట్టా వేసుకోవాలి. కట్టా వేసుకుని తింటే నోట్లో బ్లాస్ట్. ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఫుడ్ మొత్తం పక్కన పెడితే ఈ స్వీట్ ఏదైతే ఉందో డబల్ కా మీటానో ఏంటి అసలు ఇది? హల్వానా? బ్రెడ్ హల్వా అనుకుంటే ఇది. డబల్ కా మీటా గడ్డల గడ్డల కింద వస్తుంది. ఇది ఏంటంటే మొత్తం హల్వా ఇది అయిపోద్ది. టేస్ట్ మాత్రం బా నెయ్యి ఫ్లేవర్తో కొంచెం ఓవర్ స్వీట్ అయ్యింది. 2 స్పూన్లు కన్నా ఎక్కువ తినలే. ఆ స్వీట్ టేస్ట్ కొంచెం తగ్గిస్తే భలే ఉంటుంది. స్వీట్ ఎక్కువ ఉన్నవో ఎక్కువ ఇష్టపడే వాళ్ళే తినచ్చు. అది మా మ్యాటరు. పొద్దున్న పందిలా తిన్నాం కదా, అదంతా అరగడం కోసం ఇప్పుడు దాకా షెట్లు ఆడాము. బయట వచ్చేసరికి క్లైమేట్ చాలా చల్లగా ఉంది. ఫుల్ గాలి చేస్తుంది అనమాట. కాక్ అటు ఇటు వెళ్ళిపోవడంతో చిరాకు వచ్చింది. ఇంకా ఇప్పుడే ఒక 2 క్యారెట్లు తినేసి ఇంకా ఇక్కడతో ఈరోజు ఫుడ్ ఆపేద్దాం అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తుంది అమ్మాయ. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8ంటికి ఇంకో వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.